అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. ఇక మహాభారతం కథలోకి వెళితే ఈరోజు అభిమన్యుడి గురించి తెలుసుకోబోతున్నాం. అభిమన్యుడు పట్టు విడవకుండా యుద్ధం చేసి చివరికి మరణిస్తాడు. ఈ కథ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ద్రోణాచార్యుడు పద్మవ్యూహం అనే వ్యూహాన్ని రచిస్తారు. అయితే పాండవుల తరపున ఈ వ్యూహాన్ని ఛేదించేది ఓన్లీ అర్జునుడు మాత్రమే అని అనుకుంటారనమాట. కానీ ఆ టైంలో అర్జునుడు అక్కడ ఉండడనమాట. తర్వాత ఈ వ్యూహాన్ని ఛేదించడానికి ఎవరు వెళ్తారు అని అనుకుంటున్నప్పుడు అభిమన్యుడు నేను వెళ్తాను, ఈ వ్యూహం గురించి నాకు తెలుసు, నేను వెళ్తాను, పెద్ద తండ్రి నాకు ఆదేశం ఇవ్వు అని అంటాడు అభిమన్యుడు. అయితే యుధిష్ఠిరుడు అభిమన్యుడిని పంపడానికి ఇష్టపడడు. వద్దు పుత్ర, నువ్వు మా భవిష్యత్తువి, నువ్వు వెళ్ళకూడదు, వీళ్ళు ఏదో పన్నాగమే పన్నున్నారు, ఈరోజు దీనిలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు యుధిష్ఠిరుడు. అయితే ద్రుపద మహారాజు నాకు తెలుసు ఈ వ్యూహం గురించి, నేను ద్రోణాచార్యుడు కలిసి మా తండ్రి వద్ద ఈ విద్యను నేర్చుకున్నాము, కాబట్టి నేను వెళ్తాను పద్మవ్యూహంలోకి, అభిమన్యుడుని వద్దు అని ఆయన కూడా చెప్తాడు. అదేవిధంగా ఆయన ఆ వ్యూహంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి వెళ్తాడనమాట. తర్వాత ద్రోణాచార్యుడు కూడా చెప్తాడు దుర్యోధనుడికి, నా స్నేహితుడు ద్రుపదుడికి కూడా ఈ విద్య తెలుసు అని. అయితే ఆ రోజు సింధురాజు అయిన జయద్రథుడు కఠోర తపస్సు చేసి శివుడి దగ్గర వరం పొంది వస్తాడు. ఒకరోజు యుద్ధం నేనే శాసించాలి, నేను చెప్పిందే జరగాలి అని చెప్పి ఆ విధంగా వరం పొంది వస్తాడనమాట. తర్వాత ద్రుపదుడు మాత్రం దానిలోకి వెళ్ళడానికి ప్రయత్నించి వెళ్తాడు కూడా. ద్రుపదుడు వెళ్ళినప్పుడు సింధురాజు ఆయనని నియంత్రిస్తాడనమాట. పాశాస్త్రం ద్వారా ద్రుపదుడిని నియంత్రిస్తాడు. ఇది వేయడం వల్ల ఆయన యుద్ధంలో ఏమీ చేయలేకుండా పోతాడనమాట ద్రుపద మహారాజు. తర్వాత అభిమన్యుడు నేను వెళ్తాను ఈ పద్మవ్యూహంలోకి, నాకు ఆదేశం ఇవ్వండి అని అంటాడు. అయితే యుధిష్ఠిరుడు వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు పుత్ర, నువ్వు మా భవిష్యత్తువి, నువ్వు వెళ్తే ఎట్లాగా అని అంటుంటారు. అయినా సరే నేను వెళ్తాను అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అయితే పద్మవ్యూహంలోకి ఎంటర్ అవుతాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందే చెప్తారు, నువ్వు వెళ్ళు పుత్ర, నీ వెనకాల మేం కూడా వస్తాము అని చెప్పేసి వెళ్తాడు. అయినప్పటికీ వీళ్ళు వెళ్ళినప్పటికీ ఆయన సింధురాజు అయిన జయద్రథుడు ఈ పాండవులను మాత్రం నియంత్రిస్తూ ఉంటాడనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళకుండా ఆపుతాడు. అభిమన్యుడైతే దానిలోకి పద్మవ్యూహంలోకి అయితే ఎంటర్ అయిపోతాడనమాట. వెళ్ళిన తర్వాత పాండవులని బంధించడం వల్ల వాళ్ళు అరుస్తుంటారనమాట, నువ్వు తిరిగి వచ్చేయి పుత్ర, వద్దు తిరిగి వచ్చేసేయి అని. ఎందుకంటే వాళ్ళని అక్కడే ఫస్టే బంధించేస్తాడు కాబట్టి జయద్రథుడు వచ్చేసేయి అని చెప్తాడు. కానీ ఈ అభిమన్యుడు మాత్రం లోపలికైతే ఎంటర్ అయిపోతాడనమాట. తర్వాత దుర్యోధనుడు కర్ణుడికి చెప్తుంటాడనమాట, ఈ బాలుడిని సూర్యాస్తమయం వరకు హింసిస్తూనే ఉండాలి, చివరిగా చంపాలి, ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట దుర్యోధనుడు కర్ణుడికి. తర్వాత అభిమన్యుడి మీదకి ఒక్కొక్కరుగా బాణాలు అందరూ వేస్తూ ఉంటారనమాట. ఇది చూసి పాండవులు చాలా బాధపడుతూ రోధిస్తూ, ఆపండి, బాలుడిని ఇంతగా హింసించొద్దు, వదలండి, కావాలంటే మమ్మల్ని బాధించండి, వాడిని వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు అరుస్తూనే ఉంటాడు. కానీ దుర్యోధనుడు మాత్రం హింసిస్తూనే ఉంటాడు ఆ రోజు అంతా. చూసి కర్ణుడైతే దీనికి చాలా బాధపడుతూ ఉంటాడు. అదేవిధంగా ద్రోణాచార్యుడికి కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయినా సరే ఆపలేకుండా పోతారు. వీళ్ళు దుర్యోధనుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారమే చేస్తూ ఉంటారు. ఆ అభిమన్యుడిని చాలా ఘోరంగా హింసిస్తూ ఉంటాడు. కానీ పట్టు విడవకుండా పోరాడుతూనే ఉంటాడు అభిమన్యుడు. చివరిగా చక్రాన్ని కూడా తీసుకొని వాళ్ళ మీదకి వెళ్తాడు. మొత్తం బాణాలే ఉన్నా కూడా చిరునవ్వు చెదరకుండా యుద్ధాన్ని చేస్తూనే ఉంటాడు. ఇది చూసి తర్వాత దుర్యోధనుడు అంటాడు, ఇప్పటికైనా నువ్వు నా కాళ్ళు పట్టుకొని నిన్ను క్షమించి వదిలేస్తాను, నీకు ప్రాణభిక్ష పెడతాను అని చెప్పి అంటాడనమాట. అయితే అభిమన్యుడు అది ఏమీ పట్టించుకోడు. చివరి వరకు పట్టు విడవకుండా పోరాడుతూనే ఉంటాడు. మళ్ళీ దగ్గరికి వచ్చి కూడా దుర్యోధనుడు అడుగుతాడనమాట. అయినా సరే పోరాడుతూనే ఉంటాడు. ఇది అంతా చూసి ద్రోణాచార్యుడు అదేవిధంగా కర్ణుడు చాలా బాధపడుతూ చాలా రోధిస్తూ కూడా ఉంటారు వాళ్ళు. తర్వాత చివరిగా కర్ణుడు రథం దిగి కిందకి వస్తాడు. ఇది దుర్యోధనుడు అయితే చూస్తూనే ఉంటాడు, ఎందుకు దిగి వస్తున్నాడు అని చెప్పేసి. అయితే చివరికి వచ్చి కర్ణుడు చూస్తాడనమాట అభిమన్యుడిని. చూసి అప్పుడు
యుధిష్ఠిరుడు అంటాడనమాట, ఇకనైనా వధించండి ఈ బాలుడిని, ఇంతగా హింసించొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. తర్వాత అంగరాజు కర్ణుడు వచ్చి అభిమన్యుడి వద్దకు వెళ్ళి అంటాడు, నువ్వు నాకన్నా అదేవిధంగా మీ తండ్రి అర్జునుడి కన్నా నువ్వే గొప్ప యోధుడివి పుత్ర, నీలాంటి గొప్ప యోధుడు ఎవరు ఉండరు, నీవు చరిత్రలో మిగిలిపోతావు అని చెప్పేసి ఎంతో బాధతో ఏడుస్తూ చివరిగా చంపేస్తాడు అనమాట, వధిస్తాడు అంగరాజు కర్ణుడు. దీన్ని చూసి ఆయన ఆ రోజు ఎంతో బాధపడి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. దుర్యోధనుడు అంటాడు, నేను సాయంత్రం వరకు బతికే ఉండాలి అని చెప్పాను, నువ్వేంది చంపేసేసావు అంటాడు. యోధులు చనిపోతే సాయంత్రం అయినట్టేను అని చెప్పి అంగరాజు కర్ణుడు అంటాడనమాట. ఈ విధంగా ఆ రోజు కర్ణుడు చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ద్రోణాచార్యుడు కూడా ఇదే విధంగా బాధపడతాడనమాట. తర్వాత వాళ్ళు పాండవులు వచ్చి ఆ అభిమన్యుడిని చూసి చాలా బాధతో ఇట్లాగా రోధిస్తూ ఉంటారు. అంతే అన్నమాట ఈరోజు స్టోరీ. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం.